హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 5వ భాగాన్ని వినేద్దాం. నువ్వు చెఫ్ అవ్వాలని అనుకుంటున్నావా? ఆశ్చర్యంగా అడిగాను. అంటూ తలూపాడు రిషి. మరి ఇంజనీరింగ్ ఎందుకు తీసావు? దానికి కల్నరీ కోర్స్ ఏదో ఉంటుంది కదా అన్నాను. ఇంజనీరింగ్లో అది తప్ప అన్నీ నేర్చుకుంటామని జాయిన్ అయ్యాకే తెలిసింది. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే చెఫ్ అవ్వాలని ఇంట్రెస్ట్ వచ్చింది. మా ఇంట్లో చెప్పే ధైర్యం లేదు. సో ఎలాగోలా ఇది కంప్లీట్ చేసి అప్పుడు చూడాలి అన్నాడు రిషి. ఓ ఇట్స్ ఓకే, పోయి పడుకో, రేపు కాలేజ్ ఉంది కదా అన్నాడు రిషి. ఏ, నేను పడుకుంటే నువ్వు కూడా జాయిన్ అవుతావా అన్నాను నవ్వుతూ. ఛీ, ఈ మందు సిగరెట్ కాదు, ఇవేం అంత కిక్కివ్వవు. యాప్రాన్ వేసుకుని చేతిలో స్పాచులా పొయ్యి మీద మంచి చికెన్ బిర్యానీ, అది కదా లైఫ్ అంటే అన్నాడు రిషి. తను తన గోల్ పట్ల ఎంత డిటర్మైన్గా ఉన్నాడో అర్థమై చిన్నగా నవ్వు వచ్చింది. గుడ్ నైట్ రిషి, బాయ్ మావయ్య అని బావ వీపు మీద చిన్నగా చెరిచి లోపలికి వెళ్ళిపోయాను. పొద్దున్నే కిందికి వెళ్ళేసరికి క్లాస్ తీసుకుంటున్న అత్త ఇద్దరికి కళ్ళు ఎర్రగానే ఉన్న ఇద్దరివి. వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే మీరు చేసే పనులు ఇవా అన్నర్చి. నాకు మీతో గొడవ పెట్టుకునే ఉద్దేశం, ఓపిక రెండూ లేవు. కొంచెం నా శారీ ఐరన్ చేసిస్తే నాకు స్కూల్కి టైం అవుతుంది, బయలుదేరుతాను అంది అత్త. సరే అన్నట్టు తలుపి మావయ్య లోపలికి వెళ్తే వెనకే కామ్గా నేను కూడా. ఏంట్రా పండు నువ్వొచ్చావు అన్నారు మావయ్య. పడుకోండి మావయ్య, నేను ఐరన్ చేస్తానులేండి అన్నాను. ఏం అక్కర్లేదు. పనుల కోసమా ఏంటి నిన్నింట్లో పెట్టుకుంది? మా చెల్లిని చూసినట్టుంటుంది నిన్ను చూస్తే. ఏదో నా కళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటావనే స్వార్థమే గాని ఇలాంటి పనులకి కాదు అన్నారు మావయ్య. ఆ మాట వినగానే చిన్నగా నవ్వి అక్కడే కూర్చున్నాను. రిషి వాళ్ళు ఇంకా రాలేదా అన్నారు మావయ్య. లేదు ఇంకా అని రూమ్ అంతా కలిగి చూస్తుంటే బెడ్ పక్కనే అత్త అమ్మ కలిసి దిగిన ఫోటో కనిపించింది. దాన్ని చేత్తో తడిమి రిషి వాళ్ళు కిందికి రావడంతో బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజీకి వెళ్ళిపోయాం. ఏంటో క్లాస్ టైం అయిపోతుంది, సిద్ధు రాట్లే. ఈ పిల్లాడేంటి ద్వితీయ విఘ్నం వస్తుందని బుద్ధి లేదు అని తిట్టుకుంటూ బ్యాగ్ నుండి తను తెచ్చిన చాక్లెట్ తీసి తినబోతుంటే క్లాస్ లోపలికొచ్చి ఓయ్ సుబ్బు అని పిలిచాడు రిషి. అందరూ తలలు యూటర్న్ తిప్పి నా వైపు చూస్తే తల కొట్టుకుని ఏంటి అని అడిగాను గుసగుసగా. బయటికి రా అని అరిచి మొహాలు చూసింది చాలు, పని చూసుకోండి అని వాళ్ళని కసిరి వెళ్ళిపోయాడు బయటికి. తన వెనకే బ్యాగ్ భుజాన వేసుకుని పరిగెత్తాను నేను. ఏంటి ఆయాసంగా అడుగుతుంటే నా బ్యాగ్ నుండి వాటర్ తీసి నా చేతిలో పెట్టి బయటకొస్తావా అన్నాడు రిషి. ఎక్కడికి అన్నాను ఆశ్చర్యంగా. ఇక్కడికే, ఫ్రూట్స్ తిందాం అన్నాడు రిషి. ఫ్రూట్సా? మరి క్లాసు? తొక్కలే, ఇదొక క్లాసా ఏంటి? ఇలాంటివి నువ్వు వద్దన్నా బోలెడు చెప్తాడు ఈ సెమ్ అంతా, అదంతా పిచ్చ లైట్లే అని నా చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు రిషి. సరిగ్గా మా ఎదురుగా వచ్చి నా వైపు కళ్ళు నుదురు చిట్లించి చూస్తూ వెళ్ళిపోయాడు సిద్ధు. బైక్ స్టార్ట్ చేసి మెడికల్ కాలేజ్ వైపు వెళ్తుంటే అర్థం కాలేదు నాకు. అవును, అడగడం మర్చిపోయాను. మొన్న నీతో ఒక అమ్మాయిని చూశాను గ్రౌండ్లో, తను నీ గర్ల్ ఫ్రెండా సాగదీసి అడిగాను. అది నోరా మన సాగర్ నగర్ బీచా? ఎలాంటి పాడి రిలేషన్స్ కలుపుతున్నావు నువ్వు? తను మా అక్క అన్నాడు రిషి. ఓ సారీ రిషి, అంటే అక్కతో కాలేజీ గ్రౌండ్లో కూర్చుని మాట్లాడుతున్నా అని ఎక్స్పెక్ట్ చెయ్యను కదా అని నసిగాను. తను ఈ మెడికల్ కాలేజీలోనే చదువుతుంది, ఫైనల్ ఇయర్ అని బైక్ పార్క్ చేసి హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు. అక్క అని పిలవగానే వచ్చావా రిషి అంది తను. ఈ అమ్మాయే సుబ్బు, నా ఫ్రెండు, తను మా అక్క మంజు అన్నాడు రిషి. హాయ్ అని షేకర్నిచ్చాను. తనేనా అంది. అంటూ తలూపాడు రిషి. పద అని నా చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి పెద్ద ప్యాకెట్ తీసింది. ఏంటది కంగారుగా అడిగాను. అదేంట్రా అని ఆశ్చర్యంగా చూసింది రిషి వైపు. సుబ్బు, అక్కడ ఒక యాక్సిడెంట్ కేసు, 5 ఏళ్ల పాప, నీ బ్లడ్ గ్రూపు తనది, బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ స్టోర్ లేదు సో అన్నాడు రిషి. అయితే కంగారుగా అడిగాను నా చేయి వెనక్కి దాచేస్తూ. జస్ట్ ఆ చిన్న బాటిల్ రక్తం ఇచ్చావనుకో. ఇస్తే నీకు పుణ్యం వస్తుంది అన్నాడు రిషి. నాకేం పుణ్యం అక్కర్లేదు, అయినా నేను అసలు దోమలకు కూడా దానం ఇవ్వకుండా దాచుకున్న రక్తం ఇది, నేనివ్వను అన్నాను. అంతలోనే మా పక్క నుండి ఆ 5 ఏళ్ల పాపని తీసుకుని వెళ్ళేసరికి నాకే జాలిగా అనిపించి చెయ్యి ముందుకి చాపాను. నీకు ఫ్రూటీ కొనిస్తాలే, ఏడుపు మొహం వెయ్యక అన్నాడు రిషి. పోవయ్యా, నీ 10 రూపాయలు ఫ్రూటీ ఎవరికి కావాలి? ఆ బాటిల్ రక్తం మళ్ళీ రావాలంటే ఎన్ని ప్రొమోగ్రానేట్స్ తినాలో ఏంటో అన్నాను. ఏం కాదు, ఇయర్లీ వన్స్ అయినా బ్లడ్ డొనేషన్ చేస్తే ఆరోగ్యానికి మంచిది అని నీడిల్ తీసి కాటన్ పెట్టింది. సరే అక్క, వెళ్ళొస్తానైతే అన్నాడు రిషి.
కాసేపుండు అని వాళ్ళ జూనియర్ని పిలిచి ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్ తెప్పించి రెండిచ్చింది. థ్యాంక్స్ అన్నాను. ఇట్స్ ఓకే అని జాగ్రత్తగా వెళ్ళు రిషి అంది అక్క. సరే అని బయటికి నడిచాడు రిషి. గుర్రున చూశాను తన వైపు. ఫ్రూట్స్ ఇస్తానంటే బ్లడ్ డొనేషన్ చేయిస్తానని అర్థమా అంటూ నీ వల్ల ఒక చిన్న పిల్ల హ్యాపీ ఫీల్ అయిందని వదిలేయచ్చుగా అన్నాడు రిషి. అందుకే వదిలేశాను, లేదంటే నీ జుట్టు పీకి తల ఎలానో అందదు కాబట్టి వీపు మీద 2 బాధేదాన్ని అన్నాను ఖచ్చిగా. సరేలే ఈసారి అలానే చెయ్యి అన్నాడు రిషి నవ్వుతూ. ఇంతకీ నా బ్లడ్ గ్రూప్ నీకెలా తెలిసింది అన్నాను. నిన్న నువ్వేగా క్లబ్స్కి ఫీల్ చేస్తున్నప్పుడు చెప్పావు అన్నాడు రిషి. ఓ ఓకే అని వెళ్తుంటే ఐస్ క్రీమ్ తింటావా అన్నాడు రిషి. ఫ్రూట్స్ అని బ్లడ్ డొనేషన్ చేయించావు, ఐస్ క్రీమ్ అని కిడ్నీ కానీ లివర్ కానీ డొనేట్ చేస్తావా ఏంటి? నాకు అసలే 1 కిడ్నీ 2 లివర్లు ఉన్నాయని చెప్పి మళ్ళీ తల బాదుకుని 2 కిడ్నీ 1 లివర్ అన్నాను. అలా చిన్న చిన్నవి ఎందుకు, నీ బ్రెయిన్ అమ్మేస్తే సరిపోతుంది, హ్యాపీగా 2 కోట్లు వస్తాయి, నేను నా రెస్టారెంట్ పెట్టుకుంటాను అన్నాడు రిషి. జబ్బ మీద 1 పీకి వెనక కూర్చున్నాను. కాలేజీకి కాస్త దూరంగా ఉన్న క్రీమ్ స్టోన్కి వెళ్ళాం ఇద్దరం. రవి వాళ్ళకి కూడా మెసేజ్ చేసి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తూ నీకు అని మెనూ బుక్ నెట్టాడు నా వైపు. నేనెప్పుడు ఇలాంటి ప్లేస్కి రాలేదు, నువ్వు ఆర్డర్ చేయొచ్చు కదా అన్నాను. ఇప్పుడు నేను ఆర్డర్ చేశానే అనుకో, నెక్స్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు కూడా ఎవరో ఒకరు ఆర్డర్ చేయాలని ఆశిస్తావు. అదే ఈరోజు నువ్వే చేసుకున్నావు అనుకో, నచ్చితే ఏం ఆర్డర్ చేయాలో తెలుస్తుంది, నచ్చకపోతే ఏం ఆర్డర్ చేయకూడదో తెలుస్తుంది. ఏదైనా మంచికే కదా అన్నాడు రిషి. వినడానికి బాగలేదు కానీ కాన్సెప్ట్ బాగుంది అని మెనూ బుక్ చూసి బాగా స్టైలిష్గా అనిపించిన పేరు ఒకటి చెప్పేసి కూర్చున్నా. ఆర్డర్ తీసుకుని అతను వెళ్ళగానే లోపలికొచ్చి పక్కనే కూర్చుని ఆర్డర్ చేసావా అన్నాడు రవి. హా చేశాను. ఆకాష్ గారు రాలేదా అన్నాడు రిషి. లేదు, క్లాస్ అవుతుంది కదా వాడున్నాడు అన్నాడు రవి. రేయ్ ఫోన్ చూసింది చాలు పక్కన పెట్టహే అని క్రిష్ చేతిలో ఫోన్ లాక్కుని పక్కన పడేశాడు రవి. మేఘాని పిలుస్తున్నాన్రా అన్నాడు క్రిష్. తను వస్తే నేను వెళ్ళిపోతాన్రా కాస్త సీరియస్గా చెప్పాడు రిషి. రిషి చాలా ఆపు, ఫ్రెండ్స్ వచ్చాం కదా మధ్యలో తనెందుకు, తిందాం రండి అన్నాడు రవి. ఐస్ క్రీమ్ రావడంతోనే మేం తింటుంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వచ్చాడు సిద్ధు. వచ్చాడు నీ హీరో చిన్నగా గొనిగాడు రిషి. ష్ అని చిన్నగా నవ్వాను సిద్ధుని చూసి. తనేం రియాక్ట్ అవ్వలేదు, చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. ఆ క్షణం నా మూడంతా ఖరాబ్ అయిపోయింది. అదేంటి అలా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తూ కూర్చుంటే తల మీద 1 పీకి ఐస్ క్రీమ్ కరిగిపోతుంది అన్నాడు రిషి. హా అని ఏదో తిన్నాను అనిపించేసి లేచి బిల్ పే చేసి బయటకొచ్చేసాం. ఏంటి పాప నీ మొహం ఫిలమెంట్ పోయిన బల్బులా అయిపోయిందే అన్నాడు రవి. ఏం లేదు అన్నట్టు తలొప్పుతుంటే కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ అంటూ ఇండైరెక్ట్గా హింట్లు ఇస్తూ పాటలు పాడాడు రిషి. చంపేస్తాను, వార్నింగ్ ఇస్తే దాన్ని తృణప్రాయంగా తీసి పడేశాడు. ఏంటి ఆ పిల్లి కల్లోడా, వాడేం బాగున్నాడు అన్నాడు రవి. ఏంటి సిద్ధు బాలేడా, మీ అందరికీ కళ్ళు పోయినట్టున్నాయి, వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోండి. అసలు ఆ హైటు ఆ కలరు ఆ కళ్ళు ఆ పర్సనాలిటీ ఏదైనా ఉన్నాయా మీలో వేలు చూపిస్తూ అడిగాను. మాకు కాదు కళ్ళు నీకు పోయాయి, బిలో యావరేజ్ గాడు, పొడుగు తెల్ల తొక్క ఉంటే చాలా, మొహంలో కళ ఉండద్దా, అయినా రంగునేమైనా కూర వండుకొని తింటావా ఏంటి అన్నాడు రవి చిరాగ్గా. ఏమో చిన్నప్పటి నుండి నాకు తెల్లగా ఉన్న అబ్బాయిలంటేనే ఇష్టం అన్నాను గట్టిగా. అయినా రేసిస్ట్లా మాట్లాడతావేంటి, వీఆర్ ఇన్ 21st century డూడ్, ఇంకా తెలుపు నలుపు కలరు క్యాస్టు అవన్నీ ఎవరు చూస్తున్నారు అన్నాడు రిషి. కానీ ఒక మనిషి మీద అభిప్రాయం ఏర్పడడానికి దారి తీసేదే ఆకర్షణే కదా అన్నాను. ఆకర్షణకి ఆలోచన తక్కువ కాబట్టి ఆకర్షణతో ప్రేమ ఎప్పుడూ పుట్టదు, క్షణాల్లో కలిగిన భావం క్షణాల్లోనే మాయమైపోతుంది. ఇవన్నీ నీకు చెప్పిన అర్థం కాదు, ఎక్స్పీరియన్స్తోనే తెలుస్తాయి అన్నాడు రిషి. అయినా నువ్వు నన్ను రేసిస్ట్ అన్నావు, ఈరోజు రేసిస్ట్ అన్నావు, రేపు రేపిస్ట్ అంటావు, అసలు అలా ఎవరైనా అంటారా అన్నాను బిక్కమొహం వేసి. మరి రంగుల మీద మనుషుల్ని జడ్జ్ చేసే వాళ్ళని మా ఊర్లో రేసిస్ట్ అని అంటారు అన్నాడు రిషి. రిషి ఉక్రోషంగా చూశాను. అయినా రిషి ఈ జూనియర్ పిల్ల మనకి అస్సలు రెస్పెక్ట్ ఇవ్వట్లే చూసావా, ఆ సోదిగాడి కోసం మనల్ని కాలేజీకి ఫేమస్ అయిన రిషిని ఎంత చీప్గా తీసి పడేసిందో చూసావా, ఛీ ఇంతకంటే ఇజ్జత్ పోవడం మా ఊర్లో అయితే ఉండదు అన్నాడు రవి. ఊరికే పుల్లలు పెట్టుకో ప్లీజ్ అన్నాను రవితో. ఏం పుల్లలు పెడితే గొడవలు పడేంత వేస్ట్ ఫ్రెండ్సా మీరు అన్నాడు రవి సాగదీస్తూ. అతి చేయకు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాను. కష్టం
తేల్చి చెప్పేసి ఇంటికేనా అన్నాడు. లేదు, ల్యాబ్ ఉంది, మధ్యాహ్నం వెళ్ళాలి అన్నాను. అయితే పండుని డ్రాప్ చేసి వచ్చేరా, రూమ్కి వెళ్ళిపోదాం అన్నాడు రవి. మీరు అసలు కాలేజీలో ఉండరా ఆశ్చర్యంగా అడిగాను. పాస్ అవ్వడానికి ఎన్ని మార్కులు కావాలి అడిగాడు రిషి. ఎక్స్టర్నల్లో 28, ఇంటర్నల్లో 12 అన్నాను. కదా, ఆ మార్కుల కోసం ఎన్ని గంటలు చదివితే సరిపోతుంది? ఒక 2 అవర్స్. ఆ 2 అవర్స్ మేము ఎగ్జామ్స్ ముందు స్పెండ్ చేస్తాంలే అని నవ్వి బైక్ తీశాడు రిషి. నన్ను కాలేజ్ దగ్గర తను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఐస్ క్రీమ్ పుణ్యమా అని మధ్యాహ్నం ఆకలి కూడా వేయలేదు. ల్యాబ్లో టీమ్స్ వేస్తుంటే నా అదృష్టం ఎంత పడిపోయిందో అర్థమైంది నాకు. నా టీంలో సిద్ధు. నిజానికి మా క్లాసులో అందరినీ ముగ్గురిని టీంగా వేస్తే మా ఇద్దరిని మాత్రమే ఒక టీంలో వేశారు. దేవుడికి ఈ మధ్య నా మీద చాలా ప్రేమ ఎక్కువైంది అనుకున్నాను మనసులో. ఒకటే కంప్యూటర్ ఇద్దరికి. నీకు కోడింగ్ ఐడియా ఉందా అన్నాడు సిద్ధు. అస్సలు ఐడియా లేదు, కానీ కావాల్సినంత ఇంట్రెస్ట్ ఉంది అన్నాను ఉత్సాహంగా. ఓకే అన్నాడు కాస్త సీరియస్ ఫేస్తో. ఎందుకు కొంచెం కోపంగా ఉన్నట్టు అనిపిస్తున్నావు అని నెమ్మదిగా అడిగాను. నేనెందుకు కోపంగా ఉన్నాను చెప్తే నువ్వు కోపడతావు చిత్ర అన్నాడు సిద్ధు. నేనెందుకు కోపడతాను? నాకు అసలు కోపమే రాదని అందరూ అంటారు తెలుసా అన్నాను. నీకు నచ్చిన వాళ్ళతో బయటికి వెళ్తావు, నాకు నచ్చలేదంటే మానేస్తావా ఏంటి? ఎవరు ఇష్టం వాళ్ళది కదా అని నర్మగర్భంగా చెప్పి వెళ్ళిపోయాడు సిద్ధు. నాకు అసలు అర్థమే కాలేదు. అప్పుడప్పుడు దేవుడు నా బుర్రలో గుజ్జు బదులు మట్టి పెట్టాడేమో అనిపిస్తూ ఉంటుంది. కాసేపు తీవ్రంగా చించాక వచ్చిన కన్క్లూజన్ ఏంటంటే నేను రిషి వాళ్ళతో బయటికి వెళ్ళడం సిద్ధుకి నచ్చలేదా అని. దాని అర్థం తను నా మీద పొసెసివ్ ఫీల్ అవుతున్నాడా అనే. అయినా తనెందుకు నా మీద పొసెసివ్ ఫీల్ అవుతున్నాడు? నేనంటే సిద్ధుకు కూడా ఇష్టమా? ఆ ఆలోచనకే నా కళ్ళు భూచక్రాలా అయిపోయాయి. ఆ రోజు బేసిక్ ప్రోగ్రామ్స్ చేసి రిటర్న్ వెళ్ళిపోతుంటే డ్రాప్ చేస్తా అని బైక్ ఆపాడు సిద్ధు. బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాడేమని కూర్చుంటే ఇంటి అడ్రస్ అడిగాడు. నాకు అడ్రస్ తెలీదు, కావాలంటే రోడ్ చూపిస్తా అన్నాను. నవ్వాడు చాలా చిన్నగా. ఎంత అందంగా ఉన్నాడు ఆ సుట్టబొగ్గలతో. అందంగా అంటూ సాగదీశాను. నువ్వు ఆ సిటీ బస్సు రూట్ చూపిస్తూ వెళ్తే రేపొద్దున అవుతుంది, అప్పుడు డైరెక్ట్గా కాలేజీలో డ్రాప్ చేయొచ్చు నేను అని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసి టేక్ కేర్ అన్నాడు సిద్ధు. యూ టూ అని స్మైల్ ఇచ్చి బ్యాగ్ సర్దుకుంటూ వెళ్ళి బస్ స్టాప్లో నించున్నాను. రిషి చెప్పిన బస్ నెంబర్లు ఆవేశంగా వెతుక్కొని బస్సులో ట్రావెల్ చేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే అత్త కూడా స్కూల్ నుండి వస్తూ కనిపించింది. ఇంకా నయం, సిద్ధుతో కలిసి రాలేదు. తొక్కి నారదీసి పచ్చడి చేసేది అనుకున్నాను మనసులో. అలవాటు అవుతున్నాయా ఈ బస్సులు అంది అత్త. హా అత్త అంటూ తలూపాను నిలువుగా. అని దానిలో కనిపించిన నందివర్ధనం పువ్వులు కోసుకుంటూ నడుస్తుంది అత్త. అత్తకి హెల్ప్ చేయకపోతే బాగోదని నేను కూడా తీస్తుంటే ఇంట్లో బోరు కొట్టడం లేదా అంది అత్త. కొడుతుందంటే పళ్ళు రాలుగొడుతుందేమో అని. లేదత్త అన్నాను గాబరాగా. కానీ నిన్ను ఖాళీగా చూస్తుంటే నాకు బోరు కొడుతుంది అంది అత్త. అయితే అనుకున్నాను, మీ అమ్మ చిన్నప్పటి నుండి నిన్ను డాన్సర్ చేయాలని అనుకుంటూ ఉండేది. తను ఉన్నప్పుడు నీకు అరంగేట్రం చేసింది కదా అంది అత్త. హా చేసింది, నేను మా ఊర్లో ఉన్నప్పుడు అక్కడ డ్యాన్స్ నేర్చుకునేదాన్ని కూడా అన్నాను. మరి ఇక్కడికి వచ్చాక ఎందుకు మానేయాలి అంది. ఇక్కడ డ్యాన్స్ స్కూల్ ఎక్కడుంటుందో నాకు తెలియదు కదా అత్త అన్నాను. తెలుసుకోవాలని ప్రయత్నించావా సూటిగా అడిగింది. అయినా మా అత్త ఉందే పెద్ద బిగ్ బాస్, అన్నిటికీ లెక్కలొకటి. నా మొహానికి ఒక్క ప్రశ్నకే సరిగ్గా సమాధానం చెప్పడం చేత కాదే. ఈవిడేమో ఎంసెట్ లాగా 160 ప్రశ్నలు అడుగుతుంది అని గొనుక్కుంటూ లేదు అన్నట్టు తలూపాను. అంటే అది మన ప్రయత్నంలో లోపం, దానికి మనం ఎవరిని నిందించకూడదు అని సీరియస్గా చెప్పి నా ఫ్రెండ్కి డ్యాన్స్ స్కూల్ ఉంది, తనతో మాట్లాడాను. ఇది తన విజిటింగ్ కార్డ్. రేపటి ఏకాదశి మంత్ రోజు, రేపటి నుండి వెళ్ళి జాయిన్ అవ్వు అంది. ఆ కార్డు తీసుకొని సరే అన్నట్టు తలూపాను. ఇంటి దగ్గర వచ్చేయడంతో అత్త లోపలికి వెళ్ళిపోతూ కాళ్ళు ఇడ్చుకుంటూ మీదకెళ్ళాను నేను. తర్వాత రోజే నన్ను డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేయమని బావకి చెప్పింది అత్త. అత్త ముందు సరేనని తలూపేసి బయటికి రాగానే నేను శ్రీజాతో బయటికి వెళ్తున్నాను పండు. నిన్ననే సినిమా టికెట్స్ కూడా తీసేశాను. ఇప్పుడు రాకపోతే తను ఫీల్ అవుతుంది. రిషికి చెప్తాను, తను డ్రాప్ చేస్తాడు అన్నాడు బావ. ఓకే అని తలూపాను. ఈ వీకెండ్ మనం సినిమాకి వెళ్దాం, ఏమనుకోకు, బాయ్ అని నా తల మీద చెయ్యేసి వెళ్ళిపోయాడు బావ. తను వెళ్ళగానే రూమ్లోకి వెళ్ళి నా బ్యాగ్ నుండి గజ్జలు తీసుకుని బ్యాగ్లో పెట్టుకుంటుంటే సుబ్బు ఎక్కడికో డ్రాప్ చేయమంటున్నాడు మీ బావ, ఎక్కడికది అన్నాడు రిషి. తెలీదు అని అత్తిచ్చిన విజిటింగ్ కార్డు ఇచ్చాను. సిరిపురం జంక్షనా, సరే పద అన్నాడు రిషి. ఓకే అని భుజానికి బ్యాగ్ తగిలించుకుని వెళ్ళేసరికి బావ బైక్ తీసి కూర్చోమని చూశాడు రిషి. ఒక పెద్ద డ్యాన్స్ స్కూల్ ముందు బైక్ ఆపి ఇదే అనుకుంటా అన్నాడు ఆ అడ్రస్ చూస్తూ.
ఓకే అని బైక్ దిగి వెళ్తుంటే సుబ్బు ఇటురా అన్నాడు రిషి. ఏంటి అని వెనక్కి తిరిగి తన వైపు నడిచాను. ఫోన్ ఇవ్వు. హా అన్నాను. నీ ఫోన్ ఇవ్వు అన్నాడు రిషి. నా బ్యాగ్ నుండి ఫోన్ తీసి తన చేతిలో పెట్టాను. ఫోన్కి లాక్ పెట్టుకోవాలని తెలీదా అని సీరియస్గా అడిగి తన నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి, ఇది నా నెంబర్, నీ క్లాస్ అయిపోయాక కాల్ చేయి, వచ్చి పిక్ చేసుకుంటా అన్నాడు రిషి. పర్లేదు నేను వచ్చేస్తాను అన్నాను. పర్లేదు నేను తీసుకెళ్తాలే అని నా ఫోన్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు రిషి. తను వెళ్ళగానే లోపలికి వెళ్ళాను. అత్త ముందే మాట్లాడినట్టుంది. పరిచయాలు అయ్యాక కొన్ని రోజులు వార్మప్ సెషన్స్ అయ్యాక స్టార్ట్ చేద్దామంది ఆవిడ. సరే అన్నట్టు తలూపాను. గంటన్నర పాటు జరిగిన సుదీర్ఘమైన క్లాస్ తర్వాత కాలు నొప్పులతో పాటు చెమట చిరాకు బోనస్గా వచ్చాయి నాకు. నా బ్యాగ్ నుండి ఫోన్ తీసి రిషికి చేద్దామనుకునే లోపే తన నుండే 2 మిస్డ్ కాల్స్ రావడంతో తిరిగి కాల్ చేశాను. బయటే ఉన్నాను వచ్చేయ్ అని కాల్ కట్ చేశాడు. రోజులు ఇలానే గడుస్తున్నాయి. షరా మామూలుగా నేను కాలేజీకి వెళ్ళడం, తిరిగి రావడం, డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం, వర్క్స్ చేసుకోవడం ఇంతే. కాలేజీకి వెళ్ళాలంటే తెలియని ఒక ఎగ్జైట్మెంట్. సిద్ధుని కలవాలి, తనతో మాట్లాడాలి, ఏదో తెలియని ఒక గ్రేట్ ఫీలింగ్ అదంతా. రోజు తనని చూడాలని ఆవేశంతో నేను కాలేజీకి వెళ్ళి 100% అటెండెన్స్ మెయింటైన్ చేసినా తను మాత్రం అప్పుడప్పుడు వైజాగ్ క్లైమేట్లో వచ్చే వర్షంలా వస్తూ ఉండేవాడు. కానీ నా లోకం మొత్తం సిద్ధు చుట్టూనే ఉంది. మిగతా వాళ్ళని నేను పట్టించుకోలేదు. ఫ్యాకల్టీ నన్ను పట్టించుకోలేదు. ఫ్యాన్ కింద బెంచ్లో సుఖంగా నా జీవితం సాగిపోతుంటే అంతలోనే ఒకరోజు సీనియర్స్ ఫ్రెషర్స్ ఇస్తామంటూ సర్క్యులర్ పాస్ చేశారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.